స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 2 కథలోకి వెళ్తే యూ జింగ్క్యూ మరియు డాంగ్బో యూషింగ్ ఇద్దరూ కలిసి పైనకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ దాక్కుంటారు. ఇక మరొక వైపు అంకుల్ జాంగ్ మరియు ఇంకొక డార్క్ డీమన్ క్లాన్ యొక్క ప్రీస్ట్ ఇద్దరు కలిసి కొట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మరొక వైపు వీళ్ళని వెంటాడుతూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే జింగ్క్యూని మరియు యింగ్ని వెంటాడుతుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి పూర్తిగా సెర్చ్ చేస్తారు. కానీ వీళ్ళు ఒక కనిపించని దాంట్లో ఒక వలయం చేసి వాళ్ళు అక్కడ దాక్కుంటారు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత పేరు చెప్తే మనం ఏదో పొరపాటున కలిసాం, పేర్లు అవసరం లేదు అంటారు. అయినప్పటికీ కూడా ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకొక దగ్గర దాక్కుంటారు. వెనక నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అసలు కనిపించరు. ఇలా కనిపించకపోగా ఈ వ్యక్తి చాలా ఎక్కువగా సొంత ఫిజికల్ పవర్ తోటే ఇంత బాగా రికవర్ అయ్యాడు అని చెప్పేసి అనుకుంటారు. మరొక వైపు ఇప్పుడు నైట్ షెంగ్ ఫెంగ్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు అంకుల్ జాంగ్ని చూస్తాడు. చూసిన తర్వాత తనని హీల్ చేస్తాడు కథ ఏంటిదో తెలుసుకొని. ఇలా హీల్ చేసిన తర్వాత ఇక మరొక వైపు ఇక్కడ యింగ్ మరియు షింగ్క్యూ ఇద్దరూ కలిసి ఫుడ్ తినాలి అని అనుకుంటారు. అయితే జింగ్క్యూకి ఫుడ్ తీసుకురావాలని చెప్పేసి అప్పుడు యింగ్ ఒక పక్కనే ఉన్న నీళ్ళ దాంట్లో ఒక పాండ్లో టోటల్గా చేస్తాడు. మరొక వైపు ఇక్కడ డీమన్ క్లాన్ యొక్క ప్రీస్ట్ ఏం చేస్తాడంటే మీరు చెత్త వెధవలు అని చెప్పేసి ఒక చిన్నగా డార్క్నెస్ని తను వీళ్ళని వెతకడానికి పంపిస్తాడు. అయితే ఇలా వెతకడానికి వచ్చిన వెంటనే జింగ్క్యూ మరియు యింగ్ ఇద్దరూ కలిసి మిగిలిన వాళ్ళందరితో పోరాడతారు ఆ డీమన్ క్లాన్ పంపించిన వాళ్ళతో. ఇలా పంపించిన వాళ్ళతో పోరాడుతూ ఉన్న తర్వాత వీళ్ళు చాలా అవుట్ నెంబర్ అయిపోతారు. వీళ్ళు తక్కువ మంది కాబట్టి ఇక అక్కడ నుంచి పారిపోవాలి అని అనుకుంటారు. అక్కడ కింద ఒక రివర్ ఉంటుంది. అయితే ఆ రివర్ గురించి తెలియకుండానే ఇద్దరూ కలిసి పడిపోతారు. అయితే యింగ్క్యూ టోటల్ ఒక బబుల్ ఫార్మేషన్ క్రియేట్ చేస్తుంది వాళ్ళిద్దరికీ ఆ నీళ్లు తగలకుండా. అయితే వాళ్ళు ఆ నదిలో పడిపోయారు అని చెప్పేసి ఇక డీమన్ క్లాన్ దగ్గరికి వచ్చి డియో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటి స్టోన్ మెరుస్తూ ఉంటుంది. ఆ స్టోన్ని తీసుకొని వీళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు రివర్ నుంచి బయటికి వస్తారు. వచ్చిన తర్వాత వెనుక నుంచి డీమన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటికి బ్రెయిన్ ఉండదు కాబట్టి. ఆ తర్వాత తప్పించుకొని మళ్ళీ వాళ్ళు నీళ్ళలోకి పోతారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అక్కడ ఒక చిన్న మహల్ లాగా ఉంటుంది. అక్కడికి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డీమన్స్ అన్నిటికీ గొలుసులు కట్టేసుకొని ఉంటాయి. అయితే తనకి ఇన్ఫెక్షన్ అవుతుంది యింగ్క్యూకి. ఇలా ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఎందుకైంది అంటే ఆ స్టోన్ వల్ల అది ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇది వాటర్కి సంబంధించిన మా క్లాన్కి సంబంధించింది అని చెప్తారు. అయితే అప్పుడే వాళ్ళు ఓడిపోయే టైంకి నైట్ షెంగ్ ఫెంగ్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు జింగ్క్యూని కూడా క్యూర్ చేస్తాడు. ఇలా క్యూర్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తారు. వచ్చిన వెంటనే ఇక అక్కడ ఏదైతే ఒక చిన్న చెరువులాగా ఉంటుందో అది టోటల్ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఆ స్టోన్ని చూపించిన వెంటనే దీన్ని యూజ్ చేసుకొని దీన్ని డార్క్నెస్గా వాడారు. దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు డీమన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత దాన్ని ఈ యొక్క పవర్స్ని కంటైన్ చేయడానికి షెంగ్ ఫెంగ్ కంటైన్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత అప్పుడు యింగ్ అంటాడు నాకు ఆ స్టోన్ కంపల్సరీ కావాల్సిందే. నేను డ్రాగన్ మౌంటైన్ మ్యాన్షన్కి దాన్ని తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ అవసరమా అని చెప్పేసి షెంగ్ ఫెంగ్ అడుగుతాడు. అడిగిన తర్వాత కంపల్సరీ అని చెప్తారు. అయితే ఇలా చెప్పిన తర్వాత నేను కూడా వస్తాను అని చెప్పేసి డ్రాగన్ మౌంటైన్ మ్యాన్షన్ దగ్గరికి అందరూ కలిసి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళిన వెంటనే షెంగ్ ఫెంగ్ని చూసి డ్రాగన్ మౌంటైన్ మ్యాన్షన్లో ఉన్న ఓనర్ తనకి గ్రీటింగ్స్ ఇస్తాడు. నువ్వు అతనే కదా చిన్నగా ఉన్నప్పుడు వచ్చావు నా దగ్గరికి అని చెప్పి యింగ్ని అన్న తర్వాత ఇకో తీసుకో ఇది నీ యొక్క బ్లాక్ ఆర్డర్ యొక్క బ్యాడ్జ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత అయితే నీకు ఇది పూర్తిగా లేదు నువ్వు డియోని పట్టుకోవాలి అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత సరే అని చెప్పి పట్టుకోవడానికి ఇప్పుడు యింగ్క్యూని కూడా తీసుకొని వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత మరొక వైపు ఇక్కడ సెకండ్ ప్రీస్ట్ వస్తాడు. ఇన్ని రోజులు ఉన్న ప్రీస్ట్ వేరు, ఇతను ఇంకో ప్రీస్ట్ ఇంకా పవర్ఫుల్. వాళ్ళందరినీ చాలా ఎక్కువగా తిట్టి కొడతాడు. ఇక మరొక వైపు ఇప్పుడు ఎవరైతే మొత్తం డిఫరెంట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మేము యింగ్ మీద ఒక్కని మీద మాత్రమే మేము నమ్మకం పెట్టుకోలేము అని చెప్పేసి అప్పుడు జింగ్క్యూని కూడా పంపిస్తారు తనని ఆ డియోని వెతకడానికి. ఇక మరొక వైపు షెంగ్ ఫెంగ్ నాకు స్టూడెంట్గా కావడానికి నీకు ఎప్పుడైనా అవకాశం ఉంది అన్న తర్వాత ఇప్పుడు మా అమ్మని కాపాడాలి అని చెప్పి తనకున్న చిన్న రాజ్యం దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ మిగిలిన ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ అంకుల్స్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసి